అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం కీర్తనల భాగం నుంచి 145 కీర్తన 14వ వరుస చదువుకుందాం. నాకు చాలా ఇష్టమైన వాక్యం. యెహోవా పడిపోయిన వారినందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు. అసలు దీంట్లో చాలా మీనింగ్ ఉందండి. పడిపోయిన వారందరిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు. మనం కృంగిపోయిన వారంటే వాళ్ళు ఏమి చేయలేరింక. ఇంకా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇక నా వల్ల కాదు. దేవుడు కూడా నాకు సహాయం చేయలేడు. ఈవెన్ బిలీవర్ అయికుంటే నేను చేసిన తప్పులకి దేవుడు కూడా నాకు సహాయం చేయడు. దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు. నేను పోగొట్టేసుకున్నాను. ఇంకా నాకు దేవుడు కూడా సహాయం చేయడు. అట్లా వాళ్ళు ఎంతో ఎంతో తమను తాము తక్కువ చేసుకొని కృంగిపోతూ ఉంటారు. అయితే వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? లేవనెత్తువాడండి. వాళ్ళు అనుకున్నట్టు కాదు. దేవుడు ఏమైనా చేయగలడు. మనం పాట కూడా వింటాం కదా, ఏమైనా చేయగలవని. సో అట్లా కృంగిపోయిన వారిని, ఇంకా అన్‌బిలీవర్స్ అయితే భయంకరంగా ఎంతో కుమిలిపోతారు. ఎవరు ఆదరించేవాళ్ళు లేక, ఒంటరిగా ఫీల్ అవుతూ, తమను చూసేవాళ్ళు ఎవరు లేక, పలకరించేవాళ్ళు ఎవరు లేక, ఎవరు తమతో మాట్లాడకుండా అట్లా చాలామంది ఉంటారు కదండి. వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. అయితే దేవుడు వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, పడిపోయిన వారు ఇయన్నీ. అసల ఇక్కడ ఒక పాజిటివ్, నెగెటివ్ మనం చూస్తాం. పడిపోయిన వారు నెగెటివ్, కుంగిపోయిన వారు నెగెటివ్. అయితే నెగెటివ్‌ని పాజిటివ్‌గా చేయగలిగిన దేవుడు మన దేవుడండి. ఎంత గొప్ప దేవుడండి. ఇది మన జీవితాల్లో మనం కూడా ఎక్స్‌పీరియన్స్ చేయగలాలని ఆశిస్తూ థాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ ఆల్.